హాయ్ గైస్, నేను మీ చాణక్య. సో ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్నాం. రోజులు మారాయి మూవీ. సో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ మొత్తం చాలా శరవేగంగా కూడా జరుగుతుంది. అండ్ అలాగే అక్కడ డైరెక్టర్ మురళీకృష్ణ గారు, అలాగే కలర్ శివ గారు, కెమెరామెన్ బాలరెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో వారితో కాస్త చిట్ చాట్ చేసేద్దామా? మరి లేట్ ఎందుకు, వెళ్దామా? ప్రతి సినిమాకు రోజులు మారుతాయి అనుకుంటామండి. నేను పనిచేసే ప్రతి సినిమాకి అలా అనుకున్నాను. ఈ సినిమాకి పనిచేసిన అందరు రోజులు మారుతాయి అనుకుంటున్నాండి. సినిమా రిలీజ్ అయ్యాక డెఫినెట్గా మారుతాయి, నాకు ఆ నమ్మకం ఉంది. నాకు అనిపించింది, ఎందుకంటే ఇంట్లో మా పిల్ల మర్చిపోతుందేమో అనిపిస్తుంది. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో రోజులు మారాయి డిఐ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. శివ గారు, డిఓపి బాలరెడ్డి గారు దగ్గరుండి చేస్తున్నారు. ఆయన సివి రావు గారేమో వీళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదని చెప్పి ఆయన పక్కనే కూర్చొని మరీ చేపిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో, అలాగే ఇప్పుడు గుడ్ సినిమాస్ ఫిలిమ్స్, ఎస్విసి సినిమాస్, ఇలా ప్రొడక్షన్స్లో మీరు వర్క్ చేస్తున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అండి. ఫస్ట్ ఫిల్మ్ నేను మారుతి గారు కథ, స్క్రీన్ ప్లే తోటి, ఆయన మారుతి టాకీస్ అండ్ గుడ్ సినిమా గ్రూప్ ప్లస్ వెంకటేశ్వర క్రియేషన్, దిల్ రాజు గారి సినిమా. సో ఎంత టెన్షన్ ఉంటుందో ఆలోచించుకోండి. సో సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత రాజు గారు, మారుతి గారు, శ్రీనివాస్ గారు చూసి వాళ్ళు చాలా బాగుంది అన్న తర్వాత అప్పుడు కొంచెం రిలాక్సేషన్ వచ్చిందండి. మీ రోజులు మారాయా? ఈ రోజులు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నాయి? నాతో పాటు ఈ సినిమాకి పనిచేసిన అందరు రోజులు మారుతాయి అనుకుంటున్నాండి. సినిమా రిలీజ్ అయ్యాక డెఫినెట్గా మారుతాయి, నాకు ఆ నమ్మకం ఉంది, ఖచ్చితంగా మారుతాయి. ఈ మూవీలో యాక్ట్ చేసిన కృతిక, తేజు, పార్వతీశము అండ్ చేతన్, సో వాళ్ళ గురించి మీరేమంటారు? సో చేతన్ మధ్యనేని ఇది ఫస్ట్ ఫిల్మ్ అండి తనకి. అయినా సరే బాగా చేశాడు, నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా. అంటే అక్కడెక్కడ పెట్టినా కానీ జస్ట్ నేను చెప్పంగానే దాన్ని ఈజీగా ఓన్ చేసుకునేవాడు, అలా చేసేవాడు. ఇంకా పార్వతీశం గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ మీరు కేరింత సినిమాలో చూశారు, ఇరగదీశాడు. ఇంకా తేజుకి ఇలా చెయ్యి అని చెప్పేలోపు తను చేసేస్తుంది అనమాట, అంత ఫాస్ట్ తను. కృతిక చాలా బాగా చేసిందండి, అందరూ బాగా చేశారు. సార్ నార్మల్గా ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్క యూత్ అందరూ అంటే నార్మల్గా రోజులు మారైనప్పటికీ అమ్మాయిలు అబ్బాయిలు యూత్ఫుల్ లవ్ స్టోరీ అనుకుంటారు. కాకపోతే దాంతోపాటు మీరు ఇక్కడ కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ కూడా క్రియేట్ చేసేటప్పటికీ, సో దీని గురించి మీరేమంటారు సార్? అంటే సస్పెన్స్ అని మీరే అంటున్నారు, మళ్ళీ నేను చెప్తే ఏమో ఉంటుంది. ఇప్పుడు మారుతి గారి మూవీస్కి కానీ మోస్ట్లీ ఫస్ట్ నుంచి చూస్తుంటే జేబీ గారు ట్రావెల్ అవుతూ ఉన్నారు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ మూవీకి కూడా జేబీ గారే ఉన్నారు. అంటే నేను వినేవాడిని ఇంతకుముందు, ఆత్రేయ గారు తెలుసు కదండి, మనసు కవి అంటారు. ఆయన రాయక నిర్మాతల్ని రాసి ప్రేక్షకుల్ని ఏడిపించేవాళ్ళంట ఆత్రేయ గారు. అంటే అంత సెంటిమెంట్, అదే ఎమోషన్స్ కానీ పాటల్లో. జేబీ గారు ఫస్ట్లో అంటే ఆయన బిజీ వల్ల మాకు కొంచెం టైం ఇవ్వక మమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఫైనల్గా జనాలు మెచ్చే మ్యూజిక్ ఇచ్చాడండి, మమ్మల్ని కూడా మెప్పించాడు. జూలై 1 వస్తుంది, చూడండి. చూసి సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు ఏం మాట్లాడినా కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటుంది. సో రిలీజ్ అయ్యాక టెన్షన్ ఎందుకో కనిపిస్తుంది, ఎందుకంటే మైక్లో మాట్లాడాలంటే భయం, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సార్ ఎప్పుడైనా కానీ కెమెరా వెనక ఉండే చేసేవాళ్ళు మాట్లాడరంటారు. అవును. సో కాకపోతే ఇప్పుడు మాత్రం మన రోజులు మారాయి కాబట్టి ఓకే, కాస్త మీరు కూడా మాట్లాడాలి. చెప్పండి సార్ మీ మూవీలో వర్క్ చేసేటప్పుడు ఓకే ఎలా ఫీల్ అయ్యారు? అంటే హ్యాపీగానే ఫీల్ అయ్యాను, ఎంజాయ్ చేస్తూ పనిచేసాం యాక్చువల్గా. మన మురళీకృష్ణ గారి గురించి, మన డైరెక్టర్ గురించి, ఆయన గురించి అంటే ఆయన ఫస్ట్ టైం డైరెక్టరు, కాకపోతే ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే తను డైరెక్టర్గా సీన్ గురించి కానీ షార్ట్స్ గురించి చాలా క్లారిటీగా ఉన్నారు. అంటే యాక్చువల్గా నేను ఒక 10 మూవీస్ పనిచేసి ఉన్నాను ఇంతవరకు. అంటే మిగతా డైరెక్టర్స్ గురించి నేను అలా అని కాదు, ఈ డైరెక్టర్ గారి గురించి అంటే 4 hours షూట్ చేస్తే సినిమా వచ్చేలోపు 2 hours ఉంటుంది. ఓకే, అంటే ఎక్కువ ఎడిటింగ్లో తీసేస్తాం, కానీ ఈ సినిమా వరకు మాత్రం చాలా క్లారిటీగా, అంటే సినిమాలో ఎంత లెంత్ ఉంటుంది, ఈ డైలాగు, ఈ సీన్ ఎంత లెంత్ ఉంటుంది అనేది ఆయన పర్ఫెక్ట్గా ముందే తెలుసు.
అంతే షూట్ చేసేవాడు. కాబట్టి నాకు వర్క్ చేయడం చాలా ఈజీ అయిపోయింది అలా. సార్ మీ లైఫ్లో రోజులు మారాయి, ఎప్పుడైనా రోజులు మారాయని మీకు అనిపించిందా? అంటే ప్రతి సినిమాకు రోజులు మారుతాయి అనుకుంటామండి. నేను పనిచేసే ప్రతి సినిమాకి అలా అనుకున్నాను. ఫస్ట్ సినిమా నా యాక్చువల్గా మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు. అంటే ఆ సినిమాతో నాకు చాలా రోజులు మారాయి. అంటే ప్రతి సినిమాకి అలా రోజులు మారుతాయంటే కమర్షియల్గా సక్సెస్ అవుద్దని ప్రతి సినిమాకి ట్రై చేసేవాడిని. కానీ ఈ సినిమాకు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఈ సినిమాతో ఖచ్చితంగా రోజులు మారుతాయి. అంటే సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. నాతో పాటు మా డైరెక్టర్ కానీ అంటే ప్రొడ్యూసర్స్ అంటే ఇంకా నేను చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఎప్పుడో రోజులు మారాయి. కానీ వాళ్ళు మాకు ఈ సినిమాతోని మా రోజులు మారుస్తారు వాళ్ళు. ఖచ్చితంగా ఈ సినిమా ఫిలిం ఇండస్ట్రీలో కూడా ట్రెండ్ సెటర్ అవుద్ది ఈ సినిమా. నేను ప్రతి సినిమా అన్నపూర్ణ స్టూడియోలోనే డిఐ చేస్తానండి. నేను అంటే అన్నపూర్ణ స్టూడియోతో నాకు అలాంటి అనుబంధం ఉంది. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమా నేను అన్నపూర్ణ స్టూడియోలోనే పనిచేశాను. ఈ సినిమా కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే పనిచేస్తున్నాను. ఈ సినిమాకి సీనియర్ సివి గారు అయితే అన్నపూర్ణ సినిమా స్టూడియో హెడ్ సివి గారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాకు నాకు కలరిస్ట్గా బాహుబలి సినిమా చేసిన శివగారు పనిచేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారండి. అంటే యాక్చువల్గా మేము షూటింగ్ పని చేసేటప్పుడు అంటే వర్క్ చేసేటప్పుడు పొద్దున లైటింగ్ కండిషన్ ఒకలా ఉంటుంది, సాయంత్రం ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ వర్క్ చేయాలి. అది శివగారు చాలా బాగా చేస్తున్నారు. అంటే ఆయన చాలా పెద్ద కలరిస్ట్, మన సినిమా పనిచేసే అంటే కలరిస్ట్ కాదు ఆయన, కానీ ఈ సినిమాకు నాకు పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ వాళ్ళిద్దరికి. సినిమాకి పనిచేయడానికి అవకాశం ఇచ్చిన మారుతి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ సినిమా కానీ నేను చేయకుండా ఉండింటే అంటే నాకు ఆయన కానీ అవకాశం ఉంటే నేను చాలా మిస్ అయ్యేవాడిని నేను. కానీ మారుతి గారు చాలా థ్యాంక్స్ అండి. ప్లస్ దిల్ రాజు గారు ఈ సినిమాలో భాగమైనందుకు ఆయనకు చాలా థ్యాంక్స్. ప్లస్ శ్రీను గారు, శ్రేయస్ మీడియా శ్రీను గారు అండి. ఈ అంతే. ప్లస్ నాకు సినిమా మొత్తానికి హెల్ప్ చేసిన నా కొలీగ్ కృష్ణ. అంటే ఇది మీరు యాక్చువల్గా టీవీలో ఉంటుందో లేదో తెలియదు కానీ కానీ ప్రతి సినిమాకి అంటే పేరు మాత్రం నాది ఉంటుంది, కానీ సినిమా వర్క్ చేసేటప్పుడు మాత్రం కృష్ణ అండ్ నేను ఇద్దరు కలిసి పనిచేస్తాం. జూలై 1st రిలీజ్ అవుతుంది, తప్పకుండా అందరు చూడాలి. మేము కూడా ఆ సినిమా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాము. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. మనం కలర్ శివ గారి దగ్గరికి వెళ్దాం. హాయ్ సార్. హలో. హాయ్ సార్. కూల్, గ్రేట్. ఆల్రెడీ మీరైతే బాహుబలి మూవీకి వర్క్ చేశారు, ప్రెసెంట్ రోజులు మారాయి మూవీకి వర్క్ చేస్తున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు బాహుబలికి దీనికి పెద్దగా డిఫరెన్స్ తెలియట్లే వర్కింగ్ వైజ్గా. సో బాహుబలి దాదాపు ఒక నెల రోజులుగా నేను రూమ్లోంచి బయటికి వెళ్ళాల. సో సన్ ఎలా అంటే కూడా తెలియదు. అలాగే బాహుబలి తర్వాత నన్ను పట్టేసిన కెమెరామెన్ బాలరెడ్డి అసలు బయటికి పంపించట్లేదు. సో వర్క్ ప్రెషర్ బాగా ఉంది. సో ఆ ప్రెషర్లో వర్క్ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఓకే సార్, మీ లైఫ్లో ఎప్పుడైనా రోజులు మారాయని మీకు అనిపించిందా? రోజులు మారాయిరా బాబు అని అనిపించింది? ఈ సినిమాకి నాకు అనిపించింది, ఎందుకంటే ఇంట్లో మా పిల్ల మర్చిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 6 రోజుల నుంచి పొద్దున 7 గంటలకు వస్తే నైట్ 10 అవుతుంది ఇంటికి వెళ్ళేదానికి. నిజంగా నాకు మారినట్టే. రోజులు మారాయి మూవీతో సార్కి రోజులు మారాయి. ఆల్రెడీ ఈ మూవీ కలరిస్ట్ ఆల్రెడీ చేస్తున్నారు మీరు. సో ఆల్రెడీ అవుట్పుట్ అనేది మీరు చూసే ఉంటారు. సో దాని గురించి మీ ఒపీనియన్, అంటే మూవీ ఎలా ఉంది అనే దాని ఒపీనియన్. నేను ఫస్ట్ సినిమా చూసే ముందు ఎడిట్లో చూశాను సినిమా, నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఆ మూవీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ రీల్ ఇక్కడ చూసేటప్పుడు జనరల్గా నాకు ఒక రీల్ నాకు చేసేదానికి ఒక రోజు పడుతుంది. సో ఈ రీలు నేను ప్లే చేస్తుంటే నేను స్టోరీలో ఇన్వాల్వ్ అవుతున్నాను, కానీ నేను కలర్ గ్రేడింగ్లో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాను. సో అంత ఫన్నీగా నాకు సౌండ్ లేకుండానే లేకుండానే చాలా బాగా నచ్చింది సినిమా. సో అందువల్ల నాకు ఒక రీల్ నాకు 2 రోజులు 3 రోజులు కూడా పడుతుంది చేసేదానికి. సడన్గా ఏదో గ్రేడ్ చేసింది ఎలా వచ్చింది అని చూద్దామని అనుకుంటే దాన్ని డామినేట్ చేస్తున్నాయి సీన్స్. సో అంత బాగా కనెక్ట్ అయింది. దీనికి కానీ సౌండ్ కానీ పడితే సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. యాక్చువల్గా మారుతి గారు స్టోరీ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మూవీలో కామెడీ మాత్రం ఓ రేంజ్లో ఉండబోతుంది. అవును ఎవరే కానీ సీట్ ఎడ్జెస్లో కూర్చొని ఇట్లా చూడాల్సిందే, కానీ ఫ్రీగా రిలాక్స్డ్గా కూర్చొని చూసే సినిమా కాదు ఇది. సో మెయిన్గా యూత్కి అసలు విపరీతంగా నచ్చేస్తుంది ఈ సినిమా.
సో ఇంకొకటి ఏంటంటే ఈ జోనర్లో ఇంకొక ట్రెండ్ సెట్టర్ సినిమాగా మారుతుంది. ఇట్లాంటివి ఇంకా ఇంకా ఎన్ని సినిమాలు వస్తాయో మళ్ళీ. అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించిన డిఐ వర్క్ హెడ్ మనతో పాటు ఉన్నారు సిబి రావు గారు. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు సార్? గుడ్, బాగున్నానండి. సో ఇందాక మన కెమెరామెన్ బాలరెడ్డి గారు చెప్పినట్టు మీరైతే చాలా సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో మూవీ ఆల్రెడీ మీరు చూసారా? మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మూవీ నేను చూడలేదండి. బేసికల్గా మా కలరిస్ట్ శివకుమార్ చూశారు. ఓకే. శివకుమార్కి ఆయనకి నచ్చకపోతే మ్యాక్సిమం ఆయన చేయడు సినిమా. ఫస్ట్ ఆయనకున్న ఒక ప్లస్ పాయింట్ అనమాట. ప్లస్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఆయన చూసి వచ్చిన తర్వాత నాతో ఒక 1 hour మాట్లాడారండి ఈ సినిమా గురించి. సో ఈ సినిమా నేను ఖచ్చితంగా చేయాలి, చాలా మంచి అవుట్పుట్ ఇవ్వాలి. బట్ అఫ్ కోర్స్ ఎప్పుడు మంచి అవుట్పుట్ ఇస్తుంటారు ఆయన. బట్ ఈ సినిమా స్పెషల్గా ట్రీట్ చేసి శివ దీన్ని కలరింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మార్నింగ్ వచ్చి నైట్ 10కి వెళ్తున్నాడు, కానీ ఆయన ఎవరు ఫోర్స్ చేయట్లేదు, ఆయన ఇష్టపడి చేస్తున్నాడు. కెమెరామెన్ బలంతో ఏం చేయట్లేదు ఆయన్ని. సో ఎందుకంటే ఆయన ఎక్కువ మోర్ రెస్పాన్సిబుల్గా తీసుకొని ఒక మంచి ప్రోడక్ట్ కాబట్టి ఆయన నచ్చింది కాబట్టి ఒక బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని ఆయన వర్క్ చేస్తున్నారు. ఓకే సార్, మీ లైఫ్లో ఎప్పుడైనా కానీ రోజులు మారాయి అనుకున్నారా? అంటే బేసికల్గా నేను ఎప్పుడు మార్నింగ్ లేచినప్పుడు ఈ రోజు నాదే అని అనుకుని నేను స్టార్ట్ చేస్తానండి. బట్ ఎవ్రీడే డే చేంజెస్, రోజులు మారుతూనే ఉంటాయి. క్యాలెండర్లో మారుతూ ఉంటుంది సార్, కాకపోతే మన లైఫ్లో మారిందా? థింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. కూడా మారుతూ ఉంటాయి. నేను పర్టికులర్గా ఈ సినిమా వరకు నేను ఏమనుకుంటున్నానంటే బాలరెడ్డి ఫ్రమ్ ద కెరీర్ బిగినింగ్, అంటే ఆయన మల్లెల తిరుమలలో సిరిమల్లెపు చేశారు. మా ఫెసిలిటీ కూడా అప్పుడే స్టార్ట్ అయిందండి. లైక్ ఆల్మోస్ట్ 4 years ago, 4-5 years ago ఫెసిలిటీ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఆ బిగినింగ్లో అంటే అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్న సినిమాని మా దగ్గరికి తీసుకురావడానికి వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్గా. స్పెషల్ థ్యాంక్స్ టు బాలరెడ్డి. అంటే ఆ సినిమాలో మమ్మల్ని పార్ట్ చేయడానికి, ఆ సినిమా చేయడం వల్ల ఆ చిన్న సినిమాలు చాలా వరకు మా దగ్గర మళ్ళీ వచ్చాయండి. అంటే ఆ సినిమా జస్ట్ ఒక డెమో లెక్కన తయారైంది మాకు. దానికి బేసికల్గా వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు కెమెరామెన్ బాలరెడ్డి. వీఆర్ ఆల్వేస్, అందుకని ఆయన సపోర్ట్ ఇస్తున్నారు అని అంటాడు, కానీ మీరు సపోర్ట్ ఇచ్చి మేము బాగా చేస్తే ఆయన 10 మందికి చెప్తారు బయట. సో దెర్ ఈస్ ఎ సెల్ఫిష్నెస్ ఇన్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ప్రెజెంట్ రోజులు మారే మూవీ గురించి మేమంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. సో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాము. డెఫినెట్గా అండి, రోజులు మారాయి July 1st ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మీరందరూ ఈ సినిమా చూసి పెద్ద విజయం ఇవ్వాలని, దానితో ఈ టీంకి, రోజులు మారే టీంకి నిజంగా రోజులు మారాలని, పర్టికులర్గా బాలరెడ్డికి పెద్ద సక్సెస్ కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేనైతే రోజులు మారే మూవీ గురించి July 1st వరకు వెయిట్ చేస్తున్నా. మరి మీరందరూ కూడా వెయిట్ చేసి తప్పకుండా థియేటర్లోనే చూడాలి. సో